ఓ విప్ర, మిత్రుల కోసం యుద్ధంలో మరణించిన వారు ఎలాంటి గతిని పొందుతారో చెప్పు. అలా యుద్ధంలో చనిపోయిన నా పుత్రులు మనుమలు ఎలాంటి గతి పొందారు? వృద్ధుడైన భీష్ముణ్ణి, ద్విజుడైన ద్రోణుణ్ణి చంపించిన నా మనస్సు ఎప్పుడూ దుఃఖిస్తూనే ఉంది. మూఢుడు, పాపాత్ముడు, బుద్ధిహీనుడైన నా పుత్రుడు భూమిని జయించాలని నా చక్కని వంశాన్ని నాశనం చేశాడు. అన్యాయమైన వంశాన్ని నాశనం చేశాడు. ఈ ఘోరాన్ని తలుచుకుంటూ రాత్రి పగలు నేను క్షోభను అనుభవిస్తూ శాంతిని పొందలేకపోతున్నాను. తండ్రి, అదంతా తలుచుకుంటున్న నాకు శాంతి లభిస్తుందా అని ఎంతగానో బాధపడ్డాడు. ఆయన చూసి శోకాన్ని మరిచిపోయిన గాంధారి కూడా మళ్ళీ శోకించింది. వారిని చూసి కుంతి మొదలైన వాళ్ళు కూడా శోకించారు. తర్వాత గాంధారి ఎంతో శోకిస్తూ పైకి లేచి నమస్కారం చేస్తూ మామగారైన వ్యాసుడితో ఇలా అన్నది: ఓ మహర్షి, చనిపోయిన పుత్రులను తలుచుకుంటూ నాకు, ఈ మహారాజుకు 16 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ చేస్తూనే ఉన్నాం యోచన, కానీ మాకు శాంతి లభించటం లేదు. ఓ మహాముని, ఈ ధృతరాష్ట్రుడు పుత్రశోకంతో కుమిలిపోతున్నాడు. రాత్రంతా మేలుకొనే ఉంటాడు. నువ్వు నీ తపోబలంతో సకల లోకాలను కూడా మళ్ళీ సృష్టిస్తావు. అంత శక్తిగల నువ్వు పరలోకానికి వెళ్ళిన ఈ రాజర్షి పుత్రులను మళ్ళీ చూపించవా? ఈ ద్రౌపది కోడళ్ళందరికీ కూడా ఇష్టమైన కోడలు. ఈమె దాయాదులను పుత్రులను పోగొట్టుకొని ఎంతో తీవ్రంగా దుఃఖిస్తుంది పాపం. అలాగే ఈ సుభద్ర అభిమన్యుడి వధకు తప్పించిపోతుంది, తీవ్రంగా దుఃఖిస్తుంది. ఈమె భూరిశ్రవుడి భార్య, అందరికీ ఎంతో ఇష్టమైనది. ఈ కళ్యాణి భర్త మరణించినందుకు దుఃఖాన్ని తట్టుకోలేకపోతుంది. ఈమె మామగారైన బాహ్లికుడు కూడా మరణించాడు. సోమదత్తుడు కూడా మహాసంగ్రామంలో తన తండ్రితో పాటు మరణించాడు. ఈ భూరిశ్రవుడి 100 మంది కొడుకులు కూడా యుద్ధరంగంలో మరణించారు. వారి భార్యలైన 100 మంది ఎంతో దుఃఖిస్తూ ఈ రాజుకు మాటిమాటికి శోకాన్ని పెంచుతున్నారు. ఓ మహాముని, తీవ్ర దుఃఖంతో వారు నా చుట్టూ కూర్చొని ఉన్నారు. శూరులు, మహాత్ములు, మహారథులు, నా మామలైన సోమదత్తుడు మొదలైన వారు ఎలాంటి గతిని పొందారు? ఓ భగవంతుడా, నీ అనుగ్రహంతో ఈరోజు నేను, మా కోడలు, ఈ రాజు, నేను, మా కోడలు, మా కుంతికి కలిగిన శోకం దూరమయ్యేలాగా చూడు అని కోరింది. అప్పుడు తపోవ్రతాన్ని పాటిస్తున్నటువంటి కుంతీదేవి తనకు రహస్యంగా పుట్టిన కర్ణుడిని స్మరించింది. దానిని వ్యాసమహర్షి తెలుసుకున్నాడు. కుంతీదేవి దుఃఖాన్ని అర్థం చేసుకున్నాడు. వెంటనే కుంతీదేవితో వ్యాసుడు ఇలా అన్నాడు: ఓ అదృష్టవంతురాలా, నువ్వేమైనా చెప్పాలనుకుంటే చెప్పు, నీ మనస్సులో ఏముందో చెప్పు అని అడిగాడు. ఆ మాటలు విని కుంతి వ్యాసమహర్షికి నమస్కారం చేసింది. సిగ్గుపడుతూ గడిచిపోయిన విషయాన్ని చెప్పి ఇలా అంది అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 30వ అధ్యాయం. కుంతీదేవి వ్యాస మహర్షితో ఇలా అంది: ఓ పూజ్యుడా, ఓ మహర్షి, నేను నా పెద్ద కొడుకైన కర్ణుణ్ణి ఉపేక్షించాను. అలా చేయటమే నన్ను తీవ్రంగా బాధిస్తుంది. ఓ బ్రహ్మర్షి, నీకు ఆ విషయం తెలుసు. అది పాపమో పుణ్యమో జరిగిపోయింది. ఓ స్వామి, నువ్వు నాకు కలిగిన ఆ బాధను పోగొట్టు. ఈ మహారాజు మనస్సులో ఉన్నది కూడా నీకు తెలుసు కనుక ఈ రాజుకు ఉన్న కోరిక కూడా ఈరోజే తీర్చుంది. అప్పుడు వ్యాసుడు ఆ మాటలను విని ఇలా అన్నాడు: కుంతి, నువ్వు చెప్పింది అలా జరగవలసింది కనుక జరిగిపోయింది. అప్పుడు నువ్వు కన్యవు కదా, కనుక నీ తప్పేమీ లేదు. దేవతలు ఐశ్వర్య సంపన్నులు కనుక వారు ఇతరుల శరీరాల్లోకి ప్రవేశిస్తారు. వారు సంకల్పాలతోనూ, మాటలతోనూ, దృష్టితోనూ కూడా, స్పర్శతోనూ, సమాగమంతోనూ ఇలా 5 రకాలుగా పుత్రులను ప్రసాదిస్తారు. వాళ్ళు అసలు ముట్టుతో చాలు, అట్లా ముట్టుకుంటే చాలు, స్పర్శ చేస్తే, అట్లా చూస్తే చాలు, ఉఫ్ అన్నా చాలు. మహాత్మునికి అంత శక్తి ఉంది. దేవధర్మం కారణంగా మానవ ధర్మం దూషితం కాదు. అందువల్ల నువ్వు తప్పు చేయలేదు ఓ కుంతి. కనుక నీ మనస్సులోని వ్యతను తొలగించుకో. బలవంతులకు ఏదైనా సరే లాభమే, పవిత్రమే, ధర్మమే.
బలవంతులకు ఏదైనా స్వాధీనం అవుతుంది అన్నాడు వ్యాస మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 31వ అధ్యాయం. వ్యాసుడు గాంధారితో ఇలా అన్నాడు, అమ్మా గాంధారి, ఈరోజు రాత్రి సమయంలో నువ్వు నీ పుత్రులను, సోదరులను, మిత్రులను చూస్తావు. నీ కోడళ్లను కూడా భర్తలతో కలిసి నిద్రలోంచి మేల్కొన్న విధంగా చూస్తావు. కుంతి కర్ణుణ్ణి చూస్తుంది. సుభద్ర అభిమన్యుని చూస్తుంది. ద్రౌపది తన 5 కొడుకులను, తండ్రులను, సోదరులను కూడా చూస్తుంది. నువ్వు, ధృతరాష్ట్రుడు, కుంతి ఇలా మీరు అడగక ముందే నేను మీకు మీ మనస్సులోని వారిని చూపించాలని సంకల్పం చేసుకున్నాను. ఎందుకంటే ఆ నరోత్తములు, మహాత్ములు అందరూ క్షత్రియ ధర్మాన్ని ఆశ్రయించి మరణించారు. అందరూ క్షత్రియ ధర్మాన్ని ఆచరించారు కనుక వారి కోసం శోకించకూడదు. ఓ సాధ్వి, ఈ కార్యం తప్పకుండా జరిగి తీరవలసిన కార్యం, దేవకార్యం. అందువల్ల వారంతా దేవతాంశలతో భూమిపైన పుట్టారు. గంధర్వులు, అప్సరలు, పిశాచులు, గుహ్యకులు, రాక్షసులు, పుణ్యజనులు, సిద్ధులు, దేవర్షులు, దేవతలు, దానవులు, అలాగే దేవర్షులు భూమిపై అవతరించి కురుక్షేత్రంలో జరిగిన యుద్ధంలో అందరూ మరణించారు. ధృతరాష్ట్రుడు అనే పేరు గల గంధర్వరాజే ఈ మానవ లోకంలో ధృతరాష్ట్రుడిగా జన్మించాడు. ఆయనే నీ భర్త. పాండురాజు ఎప్పుడూ కూడా ధర్మం తప్పడు. ఆయనెంతో గొప్పవాడు. ఆయన మరుద్గణ అంశకు చెందినవాడు. విదురుడు, ధర్మరాజు ఇద్దరూ కూడా ధర్ముని అంశగా పుట్టినవారు. దుర్యోధనుడు కలి అంశతో పుట్టాడు. శకుని ద్వాపరుడి అంశతో పుట్టాడు. ఓ కళ్యాణి, దుశ్శాసనాదులు రాక్షసులు, ఇంకా చెప్పాల్సిన పనిలే. భీముడు మరుద్గణాలకు చెందినవాడు. భీముడు. అర్జునుడు నరుడు అనే మహర్షి. శ్రీకృష్ణుడు నారాయణ మహర్షి. నకుల సహదేవులు అశ్విని కుమారులు. అభిమన్యుణ్ణి 6 మహారథులు కలిసి చంపారు. అభిమన్యుణ్ణి, ఆ సుభద్ర కుమారుడైనటువంటి అభిమన్యుడు చంద్రుడు. ఆ చంద్రుడు యోగ బలంతో తన్ను 2గా విభజించుకున్నాడు. ఓ శోభన, తపించే వారిలో శ్రేష్ఠుడు సూర్యుడు. ఆయన తన శరీరాన్ని 2గా విభజించుకొని ఒక శరీరంతో లోకాలను తపింపజేస్తున్నాడు. మరో శరీరంతో కేవలం శత్రుత్వాన్ని కలిగించటానికి, ఘర్షణను పెంచటానికే కర్ణుడిగా పుట్టాడు. కనుక ఆ కర్ణుడే సూర్యుడు. అగ్ని నుండి ద్రౌపది పుట్టింది. అలాగే అగ్ని అంశంతోనే దృష్టద్యుమ్నుడు పుట్టాడు. శిఖండి రాక్షసాంశంతో పుట్టాడు. ద్రోణుడు బృహస్పతి అంశంతో పుట్టాడు. అశ్వత్థామ రుద్రుడి అంశంతో పుట్టాడు. వసువు అంశంతో గంగాసుతుడైన భీష్ముడు పుట్టాడు. ఇలా దేవతలందరూ మానవులై పుట్టారు. పని పూర్తి కాగానే మళ్ళీ స్వర్గానికి వెళ్ళిపోయారు. మీ అందరి హృదయాలలో ఎప్పటి నుంచో ఉన్న దుఃఖాన్ని, పరలోక భయాన్ని నేను ఈ రోజున పోగొడతాను. మీరంతా ఇప్పుడు గంగానది తీరానికి వెళ్ళండి. నేనెక్కడ మీకు యుద్ధంలో మరణించిన వారిని అందరినీ చూపిస్తానన్నాడు. అక్కడ ఉన్న జనమంతా వ్యాసమహర్షి మాటలు విన్నారు. వెంటనే వారు వేగంగా గంగా వైపుకు బయలుదేరారు. పరిగెత్తందరూ. ధృతరాష్ట్రుడు, మంత్రులు, పాండవులు, అక్కడికి వచ్చిన మునులు, గంధర్వులతో కలిసి బయలుదేరారు. ప్రజలందరూ గంగా తీరానికి చేరి సుఖంగా ఉన్నారు. అప్పుడు ధృతరాష్ట్ర మహారాజు స్త్రీలను, వృద్ధులను ముందుంచుకొని పాండవులు ఇతర అనుచరులతో కలిసి తనకు నచ్చిన చోట విడిది చేశాడు. మృత రాజులను చూడాలని రాత్రి కోసం నిరీక్షిస్తున్న వారందరికీ కూడా అప్పుడు ఆ పగలు 100 సంవత్సరాలు గడిచినట్లుగా గడిచిందట. బాగా ఆలస్యం అవుతుందే అని వారు అనుకున్నారట. తర్వాత సూర్యాస్తమయం అయిపోయింది. తర్వాత వారంతా గంగలో స్నానాలు చేశారు. సంధ్యానుష్ఠానాలు పూర్తి చేసుకున్నారు. అందరూ తమ తమ వారిని చూసేందుకు సిద్ధంగా ఉన్నారు. రాత్రి అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 32వ అధ్యాయం. వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్తున్నాడు. ఓ మహారాజా,
రాత్రి అవుతోంది. అక్కడ చేరిన వారంతా సాయంకాలం పూట చేయవలసినటువంటి అనుష్ఠానాలను పూర్తి చేసుకొని వ్యాస మహర్షి వద్దకు చేరారు. సాయంత్రం పూట కూడా మీరు సంధ్యావందన చేసి సూర్యుడికి నమస్కారం చేయండి. చేస్తే మంచిది మీకు, మంచిది మీకు. ఇది సత్యం, ఇది సత్యం, ఇది సత్యం, ఇది సత్యం. అప్పుడు ధృతరాష్ట్రుడు పవిత్రుడయ్యాడు. తదేక మనస్సుతో పాండవులతోనూ ఋషులతోనూ కలిసి కూర్చున్నాడు. ఇంతలో వ్యాస మహర్షి పవిత్రమైన గంగలో స్నానం చేసి అందరినీ గంగా తీరం వద్దకు పిలిచాడు. తరువాత వ్యాస మహర్షి పాండవ యోధులను, కౌరవ యోధులను, నానాదేశ నివాసులై యుద్ధానికి వచ్చిన రాజులను అందరినీ పిలిచాడు. అప్పుడు కురు పాండవ సేనలలో యుద్ధ సమయంలో చెలరేగినట్లు నీటిలో భయంకరమైన శబ్దం వినిపించింది. ఆ నదిలో అట్లా వినిపించింది. అప్పటికే అది చూడండి, అప్పుడే అది కనిపెట్టేశాడు. ఇప్పుడేదో మనం కనిపెట్టామంటాం, అప్పుడే అయిపోయింది. మ్యూజికల్ ఫౌంటైన్కి ఆ నీళ్ళు ఇట్లా ఫౌంటైన్ నుంచి వస్తాయి, రంగు కలర్ లైట్ వస్తుంది, మ్యూజిక్ వస్తుంది, ఇట్లా ఇట్లా డ్యాన్స్ ఆడుతూ ఉంటుంది. ఇంకో దుబాయ్లో కూడా చూసిన జ్ఞాపకం. అబ్బా 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 ఎంత సైంటిఫిక్ అని. ఇది వింటే ఇదేంటి సైంటిఫిక్, అప్పుడే అయిపోయింది, ఎప్పుడో ద్వాపర యుగంలోనే అయింది. మనం చేసుకునే సైంటిఫిక్ నాకు అర్థం కాలే. అప్పుడు ఆ గంగలో ఒక శబ్దం ఏర్పడింది, తరంగాలు చీ అని ఏర్పడింది, ఒక్క పార్యం శబ్దమంతా ఏర్పడింది. భీష్ముడు, ద్రోణుడు మొదలైన రాజులందరూ వేల కొద్ది తమ సైన్యాలతో సహా ఆ నీటి నుండి పైకి లేచారు. లేచారు, పైకి లేచేశారు. అంతా యుద్ధమే. ఇంకా పూర్తిగా అటు ఇటు పుత్రులు సైనికులతో కలిసి విరాట ద్రుపదులు, ద్రౌపది పుత్రులు, అభిమన్యుడు, రాక్షసుడైన ఘటోద్గజుడు నీటి నుండి పైకి లేచి కనిపించారు అందరికీ. కర్ణుడు, దుర్యోధనుడు, శకుని, దుశ్శాసనుడు మొదలైన ధృతరాష్ట్రుడి కుమారులు, జరాసంధుడి కుమారులు, భగదత్తుడు, జలసంధుడు, భూరిశ్రవుడు, శలుడు, శల్యుడు నీటి నుంచి పైకి లేచి కనిపించారు. సోదరులతో కలిసి వృషసేనుడు, లక్ష్మణుడు, దృష్టద్యుమ్నుడి కొడుకులు, శిఖండి కొడుకులు సోదరులతో కలిసి దృష్టకేతువు, అచలుడు, వృషకుడు, రాక్షసుడైన అలాయుధుడు, వాక్లీకుడు, సోమదత్తుడు, చేకితాన రాజు, ఇంకా ఎందరో లెక్కకు అందకుండా ఉన్నందువల్ల పేరు పలకని ఎంతోమంది రాజులు వెలిగిపోతున్న దేహాలతో నీటి నుంచి పైకి లేచారు. పైకి లేచిన ఆ రాజులు తమ తమ వేషాలతో, ధ్వజాలతో, వాహనాలతో సహా కనిపించారు. రథాలతో కూడా కనిపించారు. అందరూ దివ్యాంబరాలను ధరించి, కుండలాలను ధరించున్నారు. విపరీతమైన వెలుతురు కూడా వచ్చింది, అందరి మీద పడింది. బంగారు వెలుతురుగా పడింది. వారిలో శత్రుత్వం లేదు, అందరూ కలిసి ఉన్నారు. అహంకారం లేదు, కోపం కానీ మాశ్చర్యం కానీ లేవు. గంధర్వులు వారి కీర్తిని గానం చేస్తున్నారు, వందులు స్తుతిస్తున్నారు. వారందరూ దివ్యమాల్యాలను, వస్త్రాలను ధరించారు. అప్సరసల మధ్యలో నిలబడి ఉన్నారు అందరూ కూడా. రాజా, అప్పుడు సత్యవతీ పుత్రుడైన వ్యాస మహర్షి తన తపోబలంతో ధృతరాష్ట్రుడికి దివ్య దృష్టిని కూడా ఇచ్చాడు. మళ్ళీ గాంధారి కూడా దివ్య జ్ఞానాన్ని, దివ్య బలాన్ని పొందింది. తన కొడుకులను అందరినీ యుద్ధంలో మరణించిన ఇతరులను కూడా చూసింది. ఎంతో మెరిసిపోతున్నారు. అది అద్భుతంగా ఉంది. ఇది ఆలోచనకు అందదు. ఇది శరీరాన్ని జలధరించేలాగా చేస్తుంది. ఈ దృశ్యాన్ని జనమంతా ఆశ్చర్యంతో రెప్పవాల్చకుండా చూశారు. అంత అద్భుతమైనటువంటి దృశ్యం కనపడింది ఆ గంగలో. పెద్ద గంగ అంటే చిన్నది కాదు కదా, సముద్రంలాగా ఉంటుంది. స్త్రీలు, పురుషులు ఎంతగానో ఆనందించారు. పరమాచార్యాన్ని కలిగించేటువంటి ఈ దృశ్యమంతా వస్త్రంపై గీసిన బొమ్మల్లాగా కనిపించిందట. అంటే తెరలో కనిపిస్తుంది, అట్లా కనిపించిందట. తెర కూడా ఇట్లా ఆడిందట. ఏం టెక్నాలజీ అండి అది! ఎవరికైనా కనిపెట్టడానికి అవుతుందండి? ఎప్పుడో 5,000 సంవత్సరాల కిందట రాసినటువంటిది అండి ఇది. ఏదో ఇప్పుడిప్పుడు చేర్చింది కాదండి ఇది. ఓ జనమేజయ, వ్యాస మహర్షి అనుగ్రహంతో, మహానుభావుడి అనుగ్రహం అది.
ఇలా ధృతరాష్ట్రుడు అందరినీ దివ్య నేత్రంతో చూస్తూ ఎంతో ఆనందించాడు. అన్నాడు వైశంపాయనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 33వ అధ్యాయం. వైశంపాయనుడు జనమేజయుడితో ఇలా అన్నాడు. మహారాజా, క్రోధము మాత్సర్యం లేనివారు, పాపము లేనివారైన వారందరూ వ్యాసుడు ఏర్పరిచిన ఉత్తమ ప్రణాళిక ప్రకారం పరస్పరం కలుసుకున్నారు. అందరూ కూడా ఇదంతా ఆ వ్యాసుడు ఎవరు? మహావిష్ణువే కదా వ్యాసుడు. వారందరూ దేవలోకంలోని దేవతల్లాగా ఆనందించారు. రాజా, కొడుకు, తల్లి, తండ్రులను, భార్యలు, భర్తలను, సోదరులను, మిత్రులను కలిశారు. పాండవులు మేటి విలుకాడైనట్టు కర్ణుణ్ణి, అభిమన్యుణ్ణి, ద్రౌపది కొడుకులను అందరినీ ఆనందంతో కలిశారు. రాజా, పాండవులు ఆనందంగా కర్ణునితో కలిసి ఎంతో ఆత్మీయంగా వ్యవహరించారు. అందరూ మాట్లాడుకున్నారట. చూడండి, అట్లా ఆ నది మీద నిల్చున్నారు. వాళ్ళు అట్లే వచ్చారు. అట్లే నిల్చున్నారు. వీళ్ళు ఇక్కడ నిల్చున్నారు, మాట్లాడుకున్నారంతా. కర్ణుడు కూడా వచ్చాడు. అందరూ స్నేహభావంతో ఉన్నారు. వ్యాస మహర్షి అనుగ్రహంతో ఆ క్షత్రియులందరూ కోపాన్ని విడిచిపెట్టి పరస్పరం కలుసుకున్నారు. దుఃఖంతో కూడిన మనస్సును విడిచిపెట్టి సంతోషంతో నిండిన మనస్సుతో వారిని ఆదరించారు అందరూ కూడా. ఇలా అక్కడ చేరిన పురుషశ్రేష్ఠులైన కౌరవులు, ఇతర రాజులు, గురువులను, బంధువులను, పుత్రులను అందరూ కలుసుకున్నారు. ఒకరికొకరు కలుసుకొని మాట్లాడుకున్నారు. ఆ రాత్రిపూట అందరూ అలా ఆనందంగా విహరించారు. ఆ నది మీద అందరూ కూడా పరస్పరం కలిసిన ఆ యోధులతో శోకం, భయం లేదు, బెదురు, అనాసక్తి లేదు, అపకీర్తి లేదు. అక్కడ చేరి ఉన్న స్త్రీలు, తండ్రులు, సోదరులు, భర్తలు, కొడుకులతో కలిసి పరమానందాన్ని పొందారు. దుఃఖాన్ని విడిచిపెట్టారు. ఆ వీరులు, ఆ కాంతులు ఆ రాత్రి విహరించి ఒకరి దగ్గర ఒకరు వీడుకోలు తీసుకున్నారు, కౌగిలించుకున్నారు. వచ్చిన విధంగానే వెళ్ళిపోయారు. అట్లనే మాయమైపోయారు. క్షణకాలంలోనే అందరూ చూస్తూ ఉండగానే ఆ మహాత్ములు పవిత్రమైన గంగా నదిలో మునిగిపోయారు. అట్లే పైకొచ్చారు. అట్లే మునిగిపోయారు. రథాలతో సహా అదే శబ్దం వచ్చింది మళ్ళీ లోపలికి వెళ్ళేటప్పుడు. రథాలతో, ధ్వజాలతో పాటుగా అదృశ్యలై తమ నివాసాలకు వెళ్ళిపోయారు. అందరూ గంధర్వలోకం నుంచి వచ్చిన వాళ్ళు, విష్ణులోకం నుంచి వచ్చిన వాళ్ళు, ఆ లోకాలు దండికున్నాయి కదా, ఆ లోకాల నుంచి అందరూ ఎక్కడెక్కడ ఉన్నారో అందరూ వచ్చారు. దేవపురుషులు వాళ్ళందరూ కూడా కొందరు దేవలోకానికి వెళ్ళారు, కొందరు బ్రహ్మదేవుడి భవనానికి వెళ్ళారు, కొందరు వరుణలోకానికి, కొందరు కుబేరలోకానికి వెళ్ళారు, కొందరు సూర్యలోకానికి వెళ్ళారు. వాళ్ళ కర్మానుసారంగా కొందరు రాక్షస లోకాలకు, కొందరు పిశాచ లోకాలకు, కొందరు ఉత్తర కురు ప్రాంతాలకు వెళ్ళారు. ఈ విధంగా అందరూ విచిత్రమైన గతులను పొందారు. వ్యాస మహర్షి పిలుపు మేరకు ఆ మహాత్ములు అక్కడి నుండి వాహనాలతోనూ అనుచరులతోనూ సహా వచ్చారు. వారంతా వెళ్ళిపోగానే భగవంతుడైన వ్యాసమహాముని నీటిలోని నిలబడి భర్తలను కోల్పోయిన క్షత్రియ కాంతులతో ఇలా అన్నాడు. భర్తల మీద ప్రేమ గల ఓ ఉత్తమ కాంతులారా, మీలో ఎవరైనా భర్తలు వెళ్ళిన లోకాలకు వెళ్ళాలి అనుకుంటే ఆలస్యం చేయకండి, ఇప్పుడే గంగానదిలో మునగండి అన్నాడు. రాండి తొందరగా అన్నాడు. ఆ మహర్షి మాటను నమ్మి స్త్రీలందరూ ధృతరాష్ట్రుడి అనుమతి తీసుకొని గంగానదిలో మునిగారు. వెంటనే వారందరూ మానవ శరీరాలను విడిచేశారు. తమ భర్తల వద్దకు చేరిపోయారు. ఈ విధంగా ఆ పతివ్రతలందరూ శరీరాలను విడిచిపెట్టి తమ భర్తల చెందుకు వెళ్ళిపోయారు. వారంతా భర్తలలాగా దివ్య రూపాన్ని ధరించారు. దివ్య ఆభరణాలను అలంకరించుకున్నారు. దివ్య మాల్యాలను, వస్త్రాలను కూడా ధరించారు. సకల సద్గుణాలతో కూడి ఉన్నారు. ఉత్తమశీల సంపన్నులైన వారు కష్టాల నుండి విముక్తులైపోయారు. చక్కని విమానాలను ఎక్కి విమానాలంతా ఎక్కున్నారు. తమ స్థానాలకు చేరుకున్నారు. వ్యాస భగవానుడు ఆ సమయంలో ఎవరికి ఏ కోరిక కలిగితే ఆ కోరిక తీర్చాడు. ఎవరెవరు ఏమనుకున్నాడో మనసులో వాళ్ళందరికీ అది కనపడింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.